నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియో చేయాలి అని వచ్చాను. ఈ మధ్య అనుకోని పరిస్థితుల వల్ల వేరే కారణాల వల్ల అసలు తోటనంతగా పట్టించుకోవడం లేదని గట్టిగా చెప్పొచ్చండి. సరే, ఇక్కడైతే నేను మీకు చూపెట్టాలనుకున్నది ఈరోజు ఏంటంటే, ఈ ఎండాకాలంలో కూడా కొన్ని కూరగాయ మొక్కలు అవి వేశాను. దాంట్లో స్పెషల్లీ మిరప మొక్కలు వేసానండి. మామూలుగా టబ్స్లో వేసాను. ఒక టబ్బులో 4 మొక్కలు చొప్పున పెట్టాను. కొన్ని మొక్కలే ఉన్నాయి కాబట్టి కాస్త నీళ్ళు అవి ఎంత ఎండలో కూడా చక్కగా నీళ్ళు అవి అయితే అందుతున్నాయి. దాంతో చెట్లు చూడడానికి 4 చెట్లే ఉన్నా కూడా చెట్ల నిండా కాయలు అయితే వచ్చాయండి. అసలు చాలా అందంగా చెట్టు నిండా కాయలు అయితే నిండాయి. పూత కాతతో చక్కగా ఉంది. ఈ మొక్కలు మరి ఏం జాతి ఏంటి అంటే ఏమీ తెలియదండి. మొన్నెప్పుడో ఒక చిన్న ఏమంటారు, ఈ వెజిటబుల్స్ది ఏదో ఫైర్ పెట్టారు, అక్కడికి వెళ్ళాను. అక్కడ కనిపించినటువంటి మొక్కలు 4 మిరప, 4 టమాటా, 4 తెచ్చాను. ఎండల్లో ఎంతవరకు సాగుతాయో ఏమో అని. కానీ చక్కగా చెట్టు నిండా అయితే పూత వచ్చిందండి. చెట్టు నిండా పూత. అందులోనే 4 క్యాబేజీ అయితే మరి వింటర్లో ఉండాలి, అయినా అక్కడ వాళ్ళు అమ్మారు. సరే, అమ్మారు కదా, తక్కువే కదా అని కొనుక్కొచ్చాను 4 బంతిపూల మొక్కలు. సరే, అన్నీ కూడా చక్కగా చెట్టు నిండా పూత కాత చక్కగా ఉన్నాయి. నాకు అనిపించింది, అంటే ఇలాగా ఏ సీజన్ అయినా సరే పండించుకోగలుగుతూ ఉంటే కనీసం 4 కుండీలలో పెట్టుకుంటే సరిపోతుంది కదా అనిపించింది. ఈ టబ్బులో నేనైతే 4 మొక్కలే పెట్టానండి. 4 మొక్కలు కూడా చక్కగా పూసి కాసాయి. చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి మాత్రం సరిగ్గా సరిపోయేలాగా నిండుగా రోజు ఓ పిడికెడైతే మిరపకాయలు వస్తాయి, మనం తెంపుకోగలదు. అక్కడక్కడ చిన్న కలుపు మొక్కలు అయితే ఉన్నాయి, వాటిని తీయడం అయితే తప్పదు. సరే, కాయ కూడా అండి చక్కగా కారంగా ఉంది. ఇది కొంచెం తెల్లగా, అంటే పచ్చిమిరపకాయలు కొన్ని నలుపుగా కొన్ని తెలుపుగా ఉంటాయి కదా, ఇది తెలుపు రంగులోనే ఉన్నాయండి. పొడుగ్గా చక్కగా ఉన్నాయి. కారం కూడా కాస్త ఎక్కువగానే ఉందండి. అంటే 2 వేస్తే, మామూలు కాయలు అయితే ఎక్కువ వేయాలి కదా, కొన్ని ఇలా 2 వేస్తే సరిపోయేలాగా ఉందండి. చక్కగా చెట్టు నిండా కాసాయి. ఏంటంటే ఎండాకాలంలో కూడా ఒక కూరగాయ మన దగ్గర కాసింది అన్న ఆనందం. ఇంకా ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను యాక్చువల్గా రెయినీ సీజన్ కోసం ఈ టబ్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. సరే, అక్కడ ఏదో అమ్ముతున్నారు కదా అని తెచ్చిపెట్టాను. కాబట్టి దీంట్లో అంటే కుండీల్లో ఇంకా వేరే మనం ఏ రకమైనటువంటి ఎరువులు ఏవి వేయకుండా అప్పటికే కలిపిపెట్టి ఉంది కాబట్టి దాంట్లో వేసాను. చక్కగా నిండుగా వచ్చాయి. ప్రస్తుతం వాటికి నేను ఏ రకమైన మందు వేయడము అట్లాంటిది అయితే ఏమీ లేదండి. హెల్తీగానే ఉన్నాయి, మొక్కలన్నీ హెల్తీగానే ఉన్నాయి. కాకపోతే ఎండాకాలం కాబట్టి తప్పనిసరిగా రోజు మర్చిపోకుండా తప్పనిసరిగా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట ఎంత పని ఉన్నా ఏమున్నా మాత్రం నీళ్ళు పెట్టుకోవడం ఒక్కటే నేను చేస్తున్నా. చక్కగా గుత్తులుగా చెట్ల నిండా కూడా, అంటే ఉన్న 2 టబ్బులలో 4 మొక్కలు చొప్పున ఉన్నాయి. మొత్తం 8 మొక్కలకి నాకు సరిపోయినన్ని మాత్రం మిరపకాయలు అయితే వస్తున్నాయండి. సో మొత్తంగా ఇదండి. ఇక మిగతా టబ్బులన్నీ చూస్తే చూడండి, ఈ స్లోమంటూ ఎట్లా ఉన్నాయో అన్నీ కూడా. ఈ ఒకటి ఏ మొక్క పెట్టినా ఒకట ఏంటంటే, వాటికి సరిపోయిన సైజు టబ్బు పెట్టుకొని అప్పటికే మనం కలిపిన సాయిల్ మిక్స్ సరిగ్గా ఉంటుంది కాబట్టి నీళ్ళు మాత్రం సీజన్ను బట్టి మర్చిపోకుండా నీళ్ళు ఇచ్చినట్టయితే మన వరకు చిన్న కుటుంబాలు ఉన్నాయి అంటే చిన్న కుటుంబానికి సరిపోయినన్ని కాయలైతే వస్తాయి అన్నది నమ్మకం అండి. ఇదండి, ఎందుకంటే పెద్దగా ఇందులో ఈ వీడియోలో నేను చేసింది ఏం లేదు. ఏదో 4 మొక్కలు పెట్టగానే చక్కగా కాసాయి, అదో ఆనందం. ఇంకోటి, మనం పట్టించుకోనటువంటి సమయంలో పెద్దగా చెట్ల మీద రోజు చేసినటువంటి, అంతకుముందు చేసినటువంటి పని చేయకుండా ఏదో 4 మొక్కలైతే నాటాం, రోజు కాసిన నీళ్ళు పోసాం, అయినా కూడా కూరగాయలు వచ్చాయి అంటే ఆనందం వేరుంటుంది కదా. అదండి ఈ వీడియో. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ పెట్టండి.